నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆల్ మై యంగ్ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ అందరికీ మా టీం తరపున థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది రాహుల్. మీకు నాకు తెలిసి చాలా మంచి సపోర్ట్ దొరికింది. సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం తిరువూరు గారు లాంటి యాక్టర్. ఇద్దరి గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ తిరువీరు గారి గురించి చెప్పాలంటే, మామూలుగా ఏదైనా సినిమా ఫస్ట్ చేసేటప్పుడు తిరువూరు లాంటి యాక్టర్ ఉంటే చాలు, తిరువూరు గారిని దాటి బయటికి వెళ్ళాం అందరం. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ తిరువూరు గారే కాస్టింగ్ చేసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్లో మేము చూస్తున్నప్పుడు పరేషాన్ మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్. ఆయనకి పరేషాన్ 2-3 సార్లు చూశాను అనమాట నేను. డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, అండ్ యాక్టింగ్ అవ్వచ్చు, డెఫినెట్లీ యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు మెనీ. అది మీరు చెప్పినట్టు 11 years బ్యాక్ ఆడిషన్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ డెఫినెట్లీ పే ఆఫ్ ఉంది కూడా. అండ్ అనదర్ రీజన్ మా టీనా శ్రావ్య. ఈరోజు నాకు తెలిసి నేను ఎదురు చూస్తుంది టీనా శ్రావ్యాన్ని మేము కాస్టింగ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి 18 years అనుకుంటా. ఆ అమ్మాయిని కాస్టింగ్ చేసింది ఒక చిన్న పాపకి తల్లిగా. బట్ అప్పుడు పాపం భయపడింది, సార్ ఇలా నేను అమ్మాయికి తల్లిగా చేస్తే నాకు యాక్టింగ్ ఛాన్సెస్ వస్తాయా, లేకపోతే ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అంటే, లేదు క్యారెక్టర్ బాగుంది, నిన్ను చూస్తుంటే తల్లిలాగా అలా కాదు, నాకు కావాల్సిన ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి నీలాగే ఉండాలనుకుంటున్నా, నీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి తీసుకుందాం అనుకున్నాను అన్న తర్వాత కొంచెం భయపడుతూ చేసింది. బట్ విన్నో చాలా అల్లరి పిల్ల, చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. మా అందరు డైరెక్టర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ముందు తన ఆడిషన్ ఇవ్వడం కాదు, సార్ చాలా మంచి పర్ఫార్మర్. ఇలాంటి పర్ఫార్మర్స్ని తీసుకున్న రాహుల్కి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేసిన సందీప్కి, ఇంకా ముందుకి ప్రోత్సహించిన మీకు, అంటే వేరే హీరోయిన్స్ కావాలి మాకు అనే కాకుండా మన అమ్మాయిని తీసుకున్నందుకు తిరువూరు గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం చిన్న అబ్బాయి 90s చూసాను, ఆదిత్య పరిచయం చేశాడు అబ్బాయి రోహన్ ఎక్కడ చూసినా కానీ అల్లరల్లరిగా ఉంది, నువ్వు అలాగే ఉండు, చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన విధానం కూడా నాకు నచ్చింది. అంటే కామ్గా కూర్చుని అందరికీ థ్యాంక్ యూ చెప్పడం కాదు, ఆ ఎనర్జీని మనం ఆడియన్స్కి పాస్ చేయాలి. యూ హ్యావ్ దట్ ఎనర్జీ. గుడ్ లక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలా మంది చెప్తూ ఉన్నారు అందరు డైరెక్టర్లు, నాకు తెలిసి నందు మేము కూడా ఫేస్ వచ్చినాం, ఎందుకు అందరూ అన్ని సినిమాలకి మీరు వెళ్ళిపోతున్నారు, ఏమంటారు ఈ ప్రీ రిలీజ్లకి వీటికి అని కొన్ని క్వశ్చన్ వచ్చింది అనమాట. మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో, ఎవరు లేకపోతే వెనకాల ఏముంటుందో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే డెఫినెట్లీ ఏ రోజైనా ఎక్కడున్నా కానీ మాలాగా టాలెంట్ ఏది వచ్చినా కానీ డెఫినెట్లీ వి ఆల్ బి దేర్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అదే ఆలోచనతో ఉంటారు, అదే ఆలోచనతో వస్తాం ముందుకి. గుడ్ లక్. ఈ సినిమాని మీరు క్వశ్చన్ అడగకముందే చెప్తున్నాను, మా కమిటీ కూరలతో పాటు ఊర్లో ఉన్న అందరి కమిటీ కూరలు చూస్తారు. అది చెప్పినట్టు అందరూ కూడా సినిమా చూడాలి. ఈ సినిమాలో కంటెంట్ ఉంది. ఇంకొకటి చిన్న వర్డ్, చిన్న సినిమా లేదు ఇక్కడ, చిన్న సినిమా అనే వర్డే లేదు, సినిమా మాత్రమే. ఎందుకు సినిమా మాత్రమే అంటే, ఎంత కాంబినేషన్స్ ఉన్నా కానీ వన్ షో అంతే. నెక్స్ట్ షోకి వచ్చేటప్పటికి కంటెంట్ ఉంటే హిట్, కంటెంట్ లేకపోతే ఫట్, సింపుల్. సో ఈ సినిమా పెద్ద సినిమా, ఈ సినిమా మంచి సినిమా, ఈ సినిమా బాగా ఆడుతుంది. తిరువురికి, రాహుల్కి, ప్రొడ్యూసర్స్కి, ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ క్రూకి మంచి పేరు తీసుకొస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామి సార్. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాం దుష్యంత్ గారిని, ఆదిత్య హాసన్ గారిని అండ్ యదువంశీ గారిని. అండ్ నా ఐ రిక్వెస్ట్ సామాజ వర్గం అండ్ లాంటి ఎంటర్టైనర్ని మనందరికీ అందించిన డైరెక్టర్ రామ్ అబ్బరాజు గారిని, అండ్ పలాసతో తన యూనిక్నెస్ని, తన అంటే తెలుగు మీద ఉన్న తనకి ప్రేమని, తెలుగు యాక్టర్స్ మీద ఉన్న తన ప్రేమని చాటుకునే, ఆల్వేస్ తన సినిమాలో తెలుగు వారిని ఎంకరేజ్ చేస్తే
అరుణ్ కుమార్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ముందు ఐ రిక్వెస్ట్ రామప్పరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో అండి, హాయ్ ఎవ్రీవన్. అండ్ ఇంతమంది డైరెక్టర్లు వచ్చినందుకు వెరీ హ్యాపీ టు సే ఎవ్రీవన్. యాక్చువల్లీ ఫస్ట్ ఫిలిం అంటే అందరికీ ఒక స్పెషల్, అంటే ఎనీథింగ్ ఫస్ట్ అనేది ఒక స్పెషల్. ఫస్ట్ ఫోటో కానీ, ఫస్ట్ లవ్, ఫస్ట్ కిస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అలా మీ ఫస్ట్ ఈవెంట్కి మమ్మల్ని పిలిచి ఆ మెమరబుల్